పేరుకు ప్రజాపాలన అంటారు, చేసేవన్నీ మాత్రం అసాంఘిక కార్యకలాపాలు. ఈరోజు ప్రశ్నిస్తే దాడులు, ఎవరన్నా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అయితేనేంది, లేకపోతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద అడిగితే కేసులు. ఇదే జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. నేడు ఈరోజు సాక్షాత్తు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి సొంత మండలంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఎంతమందికి వచ్చింది రాలేదని చెప్పేసి వెళ్ళినటువంటి ఇద్దరు మహిళా జర్నలిస్టుల మీద అక్కడి కార్యకర్తలు చేసినటువంటి దాష్టికాన్ని మనందరం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం. అంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇంత అప్రజాస్వామ్యకంగా ఎందుకు వ్యవహరించాల్సి వస్తుంది ప్రభుత్వం? దీనికి సంబంధించి ఈరోజు ఒక చిన్న విషయం మీద కూడా ఈరోజు ప్రతిదాన్ని కూడా గమనిస్తున్నా అన్నట్టు చెప్తున్నటువంటి మహిళా కమిషన్ దీని మీద సపోర్ట్ చేయదు. ఈరోజు జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించి కూడా ఆమెకు ఇవాళ ఉన్నటువంటి ఇద్దరు జర్నలిస్టులకు దేశవ్యాప్తంగా కూడా మంచి ఒక అద్భుతమైనటువంటి వారికి ఏదైతే ఉందో వాళ్ళు చేసిన పనిని ఈరోజు స్పందిస్తున్నటువంటి సందర్భం. ఇదే నేపథ్యంలో అసలు ఈ ప్రభుత్వంలో ఈ ప్రశ్నించే గొంతుకలపై జరుగుతున్న దాడికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు, అలాగే తెలంగాణ ఉద్యమకారులు పల్లె రవికుమార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే పండ్ర గారు. చూస్తున్నామన్నా మొత్తం 8 నెలలు అవుతుంది. ఈరోజు మా పైన దాడులు, జర్నలిస్టుల పైన ఓయూల నిషేధాలు, తర్వాత ఈరోజు మహిళా జర్నలిస్టులను కూడా చూడకుండా వాళ్ళపై విపరీతమైనటువంటి చేస్తున్నటువంటి ఒక అసాంఘిక దాడిని ఎట్లా చూస్తారన్న, మీరు ఏం చేస్తారు? ముందుగా ఈరోజు మహిళా జర్నలిస్టులు సరితా యాదవ్, విజయారెడ్డి ఇద్దరు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు స్వగ్రామం కొండారెడ్డిపల్లెలో వెళ్ళినప్పుడు అక్కడ రైతు రుణమాఫీకి సంబంధించి ఏ విధంగా అమలవుతుంది అన్న విషయాన్ని అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం రైతులతో మాట్లాడించడం కోసం అక్కడికి ఇద్దరు వెళ్ళినప్పుడు వాళ్ళ పట్ల ఆయన స్వగ్రామంలో ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టుల పట్ల వీళ్ళ రేవంత్ రెడ్డి గుండాలు వాళ్ళ మనుషులు చేసినటువంటి దాడి అనేది అత్యంత దుర్మార్గం. ఓకే, దాన్ని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా చాలా స్పష్టంగా దాన్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఈ విషయంలో డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, యాక్షన్ తీసుకోవాలి, బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. రైట్. ఇదే గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు అన్న సోకాల్ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు సాక్షాత్తు మంత్రుల ఇళ్ళ మీదకి వెళ్ళిర్రు, మంత్రుల సొంత విలేజ్లకు వెళ్ళి వాళ్ళని ప్రాపగండ చేసిర్రు. ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించిన దాన్ని మీరు చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో మాకు రాలేదని చెప్పేసి గగ్గోలు పెడుతున్న పరిస్థితి రైతులు. ఆ విషయం మీద ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని చెప్పేసి కొండారెడ్డిపల్లికి పోతే, ఎందుకంటే కొండారెడ్డిపల్లి తెలంగాణ రాష్ట్రంలో లేదా? ఇప్పుడు ఇవాళ వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటిది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9వ నెల నడుస్తుంది. 9వ నెల నడుస్తున్నారు. 420 హామీలు ఇచ్చిండ్రు. అందులో ప్రధానంగా రైతు రుణమాఫీ 2 లక్షలు అని చెప్పేసి చాలా గొప్పగా, అసలు ఇక ఇటువంటిది ఎప్పుడు ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా ప్రచారం చెప్తున్నారు. దాన్ని ఒక జర్నలిస్టుగా ఒక మీడియా ప్రతినిధులుగా తప్పనిసరిగా దానికి సంబంధించి ఏ విధంగా అమలవుతుందని క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తారు. ఇవాళ కొత్త కాదు. యుద్ధ క్షేత్రంలో తెలంగాణే కాదు, కాశ్మీరు, శ్రీలంక లాంటి యుద్ధ క్షేత్రంలోనే తెలంగాణ జర్నలిస్టులు ఎంతోమంది వెళ్ళి పరిశీలన చేసి క్షేత్రస్థాయి అధ్యయనం చేసి రిపోర్టింగ్ చేసినటువంటి చరిత్ర వాళ్ళ తెలంగాణ జర్నలిస్టులకు ఉన్నది. 2, తెలంగాణ ఉద్యమ క్రమంలో అనేక నిషేధాజ్ఞలను ఉల్లంఘించి కూడా తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తిపట్టినటువంటి సందర్భం చూస్తున్నాం. అంతకంటే ముందు తెలంగాణ దాదాపు ఒక 3.5 దశాబ్దాల పాటు 1970 నుంచి 2005 వరకు ఒక కల్లోలిత ప్రాంతంలాగా నక్సల్స్ ఏరివేత పేరు మీద ఈ తెలంగాణ అనుభవించినటువంటి హింస అనేది, అణచివేత అనేది అంతా ఇంత కాదు. అటువంటి టైంలో కూడా జర్నలిస్టులు ఎంతో సాహసోపేతంగా పనిచేసినటువంటి వాళ్ళు, అందులో చాలామంది కేసులను కూడా ఎదుర్కొన్నటువంటి చరిత్రను మనం చూసినాం. వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీటన్నిటికీ వ్యతిరేకంగానే తెలంగాణ ఇవాళ సాధించుకున్న తనలో గడిచిన 10 ఏళ్లలో కూడా చాలామంది జర్నలిస్టులు కొన్ని సందర్భాల్లో 1-2 సందర్భాల్లో మినహాయిస్తే చాలా సందర్భాల్లో జర్నలిస్టులు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంచి గుర్తింపు అయితే మాట్లాడించాలనుకున్నటువంటిది మాట్లాడించారు, అభిప్రాయాలు చెప్పించాలనుకుంటున్నట్టు చెప్పించారు. చెప్పించడం మీద కొందరు అదే పనిగట్టుకొని కేసీఆర్ గారి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కించపరుస్తూ
మాట్లాడిన సందర్భాల్లో కూడా కొంత చూసి చూడనట్టుగానే వ్యవహరించినటువంటిది సందర్భం. ఆ సందర్భాలు కూడా చూసినాం. ఇవాళ అటు సరిత కానీ విజయ కానీ వెళ్ళింది దేనికి? ఆ ఊర్లో రైతు రుణమాఫీ 2 లక్షల రైతు రుణమాఫీ ఏ విధంగా అమలు అవుతుంది అనేది క్షేత్రస్థాయిలో స్టడీ చేసి దాన్ని చెప్పడం కోసం వెళ్ళి, అంతే కదా. మరి దానికి వచ్చిన ఇబ్బంది ఏంది? వెంటనే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సోదరులు ఆ ఊర్లో గుండాలను పెట్టి ఒక మహిళలు అన్నటువంటిది, ఒక మహిళా జర్నలిస్టులు అనేటువంటిది కూడా చూడకుండా వాళ్ళని దాడి చేసి వాళ్ళని వాళ్ళ పట్ల చాలా అమానుషంగా మహిళలు అన్నటువంటి దాన్ని కూడా చూడకుండా వాళ్ళ కెమెరాలు లాక్కొని వాళ్ళ సెల్ ఫోన్లు లాక్కొని దాడి చేసి చాలా ఇక మీరు ఈ ఊరి వదిలిపెట్టి పడిపోతే మిమ్మల్ని చంపేస్తామన్నట్టుగా బెదిరించేటటువంటిది ఏంటిది? మరి ఇదేనా మీరనే ప్రజాస్వామ్యం? మీరనేటటువంటి కొత్త తరహా ప్రజాస్వామ్యం ఇదేనా మీరు చెప్పినటువంటి ప్రజాపాలన? ఇదేనా ప్రజాపాలన? ఇదే మా ఇందిరమ్మ పాలన అంటే? 2 మహిళా జర్నలిస్టులు నీ ఊరికి వస్తే వాళ్ళని నిర్బంధించో వాళ్ళని అమానుష్యంగా వ్యవహరించడమేనా ఇందిరమ్మ పాలన అంటే? ఒక్కసారి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాం, సరిగ్గా ఇదే తెలంగాణ గడ్డ మీద 80 సంవత్సరాల క్రితం 8 దశాబ్దాల క్రితం నీ తాత ముత్తాత లాంటి నిజాం రాక్షసుడైనటువంటి నిజాం సర్కారు వ్యతిరేకంగా, కాసిం రజ్వీకి రజాకారులకు వ్యతిరేకంగా ఈ తెలంగాణ గడ్డ మీద ఇమ్రోజ్ పత్రికను, అగ్నికణం అనేటటువంటి పత్రికను నడిపినటువంటి షోయబుల్లా ఖాన్ని కూడా ఆ రోజు నరికేసినటువంటి రోజు ఇదే హైదరాబాద్లో బర్కత్పురాలో ఆయన కార్యాలయం నుంచి బయటకు వస్తుండగానే నువ్వు మాకు వ్యతిరేకంగా రాస్తావని నరికి చంపినటువంటి రోజు అనుకుంటా. మరి అదే స్ఫూర్తిగా తీసుకున్నాడేమో ఈయన నయా నిజాం వారసులు, నయా రజాకారులు, ఈయన వారసుల తీసుకున్నాం. అందుకే మళ్ళీ అది గుర్తు చేయడం కోసమే ఇవాళ అదే రోజున ఎంచుకొని ఆ మహిళ 2 జర్నలిస్టుల మీద సొంత ఊర్లోనే ఆయన సొంత గడ్డ మీదనే దాడికి పూనుకున్నాడేమో, దాడికి పురికొల్పిండేమో. ఖచ్చితంగా అన్నిటికీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీని మీద ఒక జర్నలిస్టులుగా తెలంగాణ ఉద్యమంలో సరిత ఎవరో కాదు, మామూలు కాదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు అరాచకంగా, అమానుష్యంగా తెలంగాణ ఉద్యమం మీద అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్న రోజు కూడా ఒక మహిళా జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి ఇదే అసెంబ్లీని ముట్టడి కార్యక్రమంలో పరిగెత్తి అసెంబ్లీ గేట్లోకి చొచ్చుకుపోయినటువంటి మహిళా జర్నలిస్టు ఏం పిరిగిదనుకుంటున్నారా? మీ తాక్టాక్ సప్పుళ్లకు భయపడుతుంది అనుకుంటున్నారా? బరాబర్ ఒక బీసీ బిడ్డ, ఒక తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటిది సరిత, తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగి వచ్చినటువంటిది ఒక జర్నలిస్టు బిడ్డ. ఖచ్చితంగా మీ తాటాకు చప్పుళ్ళకి ఏం భయపడదు, ఖచ్చితంగా మళ్ళీ ఇంకిత ధైర్యంగా నిలబడుతుంది. కొట్లాగా ఒక చాకలి ఐలమ్మ వారసురాలు. మీరు మానుకోకపోతే మీరు నయా రజాకార్ పాలన తీసుకురావాలని చూస్తున్నారు, నయా నిజాం రాచరికాన్ని వాళ్ళ పాదుకొల్పాలని చూస్తున్నారు. వాటన్నిటిని మీరు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి 400 హామీల మీద దృష్టి పెట్టండి, వాటిని పరిష్కరించండి. వాటిని డైవర్ట్ చేయడం కోసము, వాటిని తప్పుదోవ పట్టించడం పరిష్కరించే చేతగాక వాటిని డైవర్ట్ చేయడం కోసము మీరు ప్రజల మీద దాడి చేస్తామంటే, మీరు చేయట్లేదని చెప్పేసి ప్రశ్నించేటటువంటి వాళ్ళ మీద దాడి చేస్తామంటే వాళ్ళ తెలంగాణ సమాజం ఏం గొడ్డుపోయి లేదు, చైతన్యం లేకేం లేదు. కొంతకాలం సరే కొత్తగా ఏదో జరిగినటువంటి అధికార మార్పిడిలో అవకాశం వచ్చింది, 6 నెలలు అవకాశం ఇస్తే వీళ్ళు పరిపాలన సరిదిద్దుకుంటారు, చక్కబెట్టుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళ తెలంగాణలోని సబ్బన్న వర్గాలను ఎదురు చూసినాం, అందరం ఎదురు చూసినాం. ఇటువంటి దాడులకు పూనుకుంటామంటే ఊరుకునేది లేదు. ఈ సందర్భంగా నేను మహిళా కమిషన్, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కి తెలంగాణ జర్నలిస్టు ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు దీన్ని 2 మహిళా జర్నలిస్టులు ఒక క్షేత్రస్థాయిలో పరిశీలన పోయినప్పుడు వాళ్ళ మీద దాడి చేసి అత్యంత అమానుషంగా వాళ్ళ పట్ల వ్యవహరించినారు. కాబట్టి మహిళా కమిషన్ దీన్ని సుమటుగా స్వీకరించి విచారణ చేపట్టాలని చెప్పి మహిళా కమిషన్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ అన్న. దీంతో పాటు ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా కొంచెం ఎక్కువ అవుతున్న క్రమంలో, ఈ మెయిన్ స్ట్రీమ్ నుంచి చాలామంది జర్నలిస్ట్ ఇటు వస్తున్న క్రమంలో ఒక పార్టీ ముద్ర చేస్తుంది. ఏదో ఒక సందర్భంలో మనం ఎవరితోటి ఒకరితోటి ఫోటో దిగుతాం, సరే చాలాసార్లు నడుస్తూ ఉంటుంది జర్నలిస్ట్గా. ఆ ఫోటో ఎక్కడి నుంచో తీసేసి ఇప్పుడు ఆ పార్టీకి కుక్క, ఈ పార్టీకి బానేసా అని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో వేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, మీరు చెప్పింది ఓకే, ఎస్, ఒక జర్నలిస్టులుగా అవును, మిగతా సమాజంలో మిగతా వర్గాలకు లేని ఒక వెసులుబాటు, అవును, అది సౌకర్యము, ఒక సందర్భంలో అది సమస్య కూడా. ఆ వెసులుబాటు ఏంటంటే
ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో ఈజీగా యాక్సెస్ అయ్యే అవకాశం జర్నలిస్టులకు ఉంటుంది. ఉంటుంది. ఒక నాట్ ఓన్లీ ప్రభుత్వం, ఒక రాజకీయ సమాజంలోని ఒక ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఈజీగా కలిసే అవకాశము, యాక్సెస్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. 100%. అవును. అట్లనే జర్నలిస్టులుగా ఒక ముఖ్యమంత్రో, ఒక మంత్రో, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు, ఒక అధికారం కొత్తగా వచ్చినప్పుడు, ఒక కీలక స్థానంలోకి వచ్చినప్పుడు సహజంగా కొందరు జర్నలిస్టులు వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇచ్చే ఉన్నటువంటిది వాళ్ళ పట్ల గౌరవ భావాన్ని ప్రకటించడం కోసం వాళ్ళతో కలిసి ఓ బోకే ఇవ్వటము, కలిసి ఓ ఫోటో దిగడమే చేస్తారు. అవును. అంత మాత్రాన పెయిడ్ ఆర్టిస్ట్ అంటారా? నేను అదే అనుకుంటే నేను అడుగుతున్నా ఆ మాట చెప్పేటటువంటి వాళ్ళకు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డి గారితో సహా రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక 10 మంది మంత్రులని, 100 మంది జర్నలిస్టులు, మా అనామకులేం కాదు, 100 మంది జర్నలిస్టులు, 100 మంది కవులు, కళాకారులు అందరూ పోయి కలిసి బోకే ఇచ్చి ఫోటో దిగారు. అంటే వాళ్ళంతా రేవంత్ రెడ్డి గారి పెయిడ్ ఆర్టిస్ట్లా, పెయిడ్ వర్కర్సా? ఆ మాట మాట్లాడేటటువంటి వాడికి బుద్ధి జ్ఞానం ఉండాలి. బాధ్యత లేనటువంటి సన్యాసులు మాత్రమే మాట్లాడతారు. సమాజం అంటే పట్టింపు లేనటువంటి వాళ్ళు మాట్లాడతారు. బాధ్యత లేనటువంటి వాళ్ళు ఎక్కడో కూర్చొని ముందు ఫస్ట్ ఆ మాట మాట్లాడేటటువంటి వాడి ఐడెంటిటీతో, వాడు ఎవడి తొత్తుగా పనిచేస్తున్నాడో వాడి కేర్ ఆఫ్ వాడి ఐడెంటిటీతో మాట్లాడమని చెప్పాడు. అంతేగాని అనామకమైనటువంటి ఫేస్బుక్లు పెట్టి ఏదో పెట్టేసి దొంగ లెక్క ఎక్కడ దొంగ పేర్లతోటి, బోగస్ పేర్లతోటి, ఫేక్ అకౌంట్లతోటి పెట్టుడు కాదు. బుద్ధి జ్ఞానం ఉంటే అటువంటి వెధవలు వాళ్ళ స్వీయ అస్తిత్వంతో అటువంటి కామెంట్స్ పెట్టాలి, అటువంటి అభిప్రాయాలు వెల్లడించాలి. అంతేగాని దొంగ అకౌంట్లతో పెడితే ఇవాళ ఉన్నది. ఇటువంటి వాటి వల్ల మీరు ఏం సమాధానం చెప్పదలుచుకున్న సమాజానికి? నేను అడుగుతున్నా. అట్లా అనుకుంటే మీ దగ్గరికి వచ్చి కలిసి మీతో ఫోటో దిగేటటువంటి వాళ్ళు, మీకు బోకే ఇచ్చేటటువంటి వాళ్ళు, మీకు సేవలుగా పెట్టేటటువంటి ప్రతి వాడు మీ పెయిడ్ ఆర్టిస్టేనా? అది సమాధానం చెప్పండి ఫస్ట్. దానికి సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు ఇక్కడ మీకు సమాధానం దొరుకుతుంది. అంతేగాని పనికి మాలిన వాదనలు చేస్తే దానికి తప్పనిసరిగా తగిన విధంగా సమాధానం చెప్పేటటువంటి సందర్భం వస్తుంది, ఏమి ఉండదు. తెలంగాణ ఏం గొడ్డుబోలే. తెలంగాణ చైతన్యం అనేది మీరు నేర్పింది కాదు. తెలంగాణ చైతన్యం ముందు మీరు చెప్పులు దులిపెట్టి ఉరికితే, మిమ్మల్ని తరిమితే మళ్ళీ పదవులలోకి వచ్చినటువంటి వాళ్ళు మీరు తెలంగాణ సమాజానికి మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు నీతులు చెప్పితే ఎవరు ఇవాళ అటువంటి కామెంట్లు పెట్టేటటువంటి వాళ్ళు ఎక్కడో గుంటూరులోనో అమెరికాలోనో కూర్చొని ఎవరి తొత్తులో మాకు తెలుసు, టైం వచ్చినప్పుడు ఆ జాతకాలు కూడా చెప్తాం. రైట్. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నుంచి అన్న ఈరోజు జరిగిన ఈ అమానుష మహిళా జర్నలిస్టుల మీద దాడిని ఏ విధంగా ఫర్దర్గా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలంగాణ సమాజం తెలంగాణకు అవసరం వచ్చినప్పుడల్లా, ఆ రోజు కూడా గడిచిన 4 సంవత్సరాల క్రితం కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం వేదికగా తెలంగాణకు సంబంధించిన అంశాల మీద ఖచ్చితంగా అనేక రూపాల్లో కార్యక్రమాలు చేసినాం, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినాం, మళ్ళీ చేసినాం, ఉద్యమంలో చేసినాం, అన్నీ చేసినాం. మళ్ళీ ఇప్పుడు కూడా దాని అవసరం ఏర్పడిందంటే తప్పనిసరిగా అది క్రియాశీలకంగా నిర్మాణాత్మకంగా పనిచేస్తుంది. తెలంగాణ సమాజాన్ని అవసరానికి ఎప్పుడు అవసరం వచ్చినా అది ఒక గొడుగులాగా, అది ఒక వేదికలాగా పనిచేస్తుంది. రైట్. సమస్య ఇది మొత్తానికి తెలంగాణ ఏదైతే అస్తిత్వం కోసం ఆ రోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిజాం మీద కొట్లాడినటువంటి సోయబుల్లా ఖాన్ చనిపోయిన రోజునే ఈరోజు మహిళా జర్నలిస్టులపై దాడి చేయడం అనేది నిజంగా ఆ నైజాం ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వంగా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా పల్లె రవికుమార్ గారు అభివర్ణిస్తున్నటువంటి మాట. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని, మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిన అంశాన్ని మాత్రం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫైట్ చేస్తామని కూడా చెప్తున్నటువంటి సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్.